కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైగా ఇండస్ట్రీని రూల్ చేసింది. మగధీర నుంచి బిజినెస్ మ్యాన్ వరకు, డార్లింగ్ నుంచి టెంపర్ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి హీరోయిన్ గా ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. యంగ్ హీరోయిన్స్ అందరూ లైమ్ లైట్ లోకి రావడం వల్ల మెల్లగా కాజల్ ఫేడ్ అవుట్ అయిపోతూ వస్తుంది. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం తను తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గ్లామర్ హీరోయిన్ అనే ఇమేజ్ ని పక్కన పెట్టి లేడీ డాన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కంప్లీట్ గా రూట్ మార్చేసి ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. అది కూడా విశాఖ అనే వెబ్ సిరీస్ తో. మరి ఈ విశాఖ వెబ్ సిరీస్ ఏంటి, కాజల్ రోల్ ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ వీరు. చూస్తుంటే కాజల్ అగర్వాల్ చాలా మంచి డిసిజన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. జనరల్లీ హీరోయిన్స్ కెరీర్ లో మ్యారేజ్ అయ్యాక కిడ్స్ తర్వాత ఆఫర్స్ కొంచెం తగ్గుతాయని ఇండస్ట్రీలో ఒక పర్సెప్షన్ ఉంది. కానీ కాజల్ మాత్రం కంప్లీట్ రివర్ గేర్ లో వెళ్తుంది. మ్యారేజ్ తర్వాత కూడా యాక్టివ్ గా ఉంటూ సెలెక్టివ్ ప్రాజెక్ట్స్ పిక్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు గ్లామర్ రోల్స్ కన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ పెడుతుంది. ఇది యాక్చువల్లీ బాలీవుడ్ లో ఆల్రెడీ చాలా హీరోయిన్స్ చేసిన స్ట్రాటజీ. ఇప్పుడు కాజల్ కూడా అదే రూట్ లో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విశాఖ వెబ్ సిరీస్. స్వామి రారా ఫేమస్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సిరీస్ పై ఆల్రెడీ ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కానీ ఈ ప్రాజెక్ట్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కాజల్ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుందంట. ఒక సైడ్ సింపుల్ అండ్ ఇన్నోసెంట్ హౌస్ వైఫ్, ఫ్యామిలీ కోసం బ్రతికే ఆర్డినరీ ఉమెన్. కానీ ఇంకో సైడ్ గన్న పట్టుకుని మాఫియా వరల్డ్ ని రూల్ చేసే పవర్ఫుల్ లేడీ డాన్. ఇది విన్న వెంటనే ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. హౌస్ వైఫ్ నుంచి లేడీ డాన్ గా ఎలా అయింది, అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, తన లైఫ్ లో ఏం జరిగింది అనే క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా ఆడియన్స్ మైండ్ లో క్రియేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సిరీస్ బాలీవుడ్ ఆర్యా సిరీస్ రీమేక్ అంట. ఆర్యా సిరీస్ చూసిన వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీ ఉమెన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అవడం, తర్వాత పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా మారడం, ఆడియన్స్ కి ఆ జర్నీ చాలా కనెక్ట్ అయింది. ఇప్పుడు విశాఖ సిరీస్ లో కూడా సిమిలర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందంట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సుధీర్ వర్మ ఓన్ స్టైల్లో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాడంట. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ చాలా చేంజ్ అయింది. సినిమా థియేటర్స్ లో 2-3 అవర్స్ లోనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో, సుష్మితా సేన్ ఆర్యా సిరీస్ తో, రవీనా టండన్ అరణ్యతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ గా కాదు, యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఓటీటీ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ సుధీర్ వర్మ స్వామి రారా, కేశవ లాంటి సినిమాలతో స్టైలిష్ నెరేషన్ కి ఫేమస్. అందుకే విశాఖ సిరీస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ కాజల్ ని లేడీ డాన్ గా ప్రెజెంట్ చేయడం అంటే విజువల్ గా కూడా చాలా స్టైలిష్ గా కాజల్ ని చూపిస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ లోనే కాదు, సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది కాజల్. బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లినేని కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా మెయిన్ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తుంది. అంటే ఒక సైడ్ ఓటీటీ, ఇంకో సైడ్ బిగ్ స్క్రీన్, రెండు ప్లాట్ఫామ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ని మళ్ళీ పీక్స్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది చూస్తుంటే కాజల్ కి కంబ్యాక్ ఫేజ్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ డామినేషన్ ఫేజ్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే విశాఖ సిరీస్ కాజల్ కెరీర్ కి ప్లస్ అవుతుందా? నా ఒపీనియన్ ఏంటంటే స్టోరీ స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్ గా అవ్వచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు గ్లామర్ కన్నా కంటెంట్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ స్టోరీస్ కి డిమాండ్ కూడా పెరిగింది. కాజల్ పర్ఫార్మెన్స్ క్లిక్ అయితే ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి యాక్షన్ బేస్డ్ వెబ్ సిరీస్ ఆఫర్స్ రావచ్చు. అండ్ లేడీ డాన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఇది కాజల్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ రోల్స్ గా నిలిచిపోవచ్చు. సో ఫైనల్లీ టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు కంప్లీట్ గా రూట్ మార్చేసి గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ నుంచి పవర్ఫుల్ పెర్ఫార్మర్ గా ట్రాన్స్ఫర్మ్ అవడానికి రెడీ అయింది. హౌస్ వైఫ్ గా, లేడీ డాన్ గా, యాక్షన్ క్వీన్ గా విశాఖ సిరీస్ లో కాజల్ ఎలా సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి? కాజల్ ఓటీటీ ఎంట్రీ సక్సెస్ అవుతుందా? విశాఖ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ అవుతుందా? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.